హలో అండి అందరికీ, నేను మీ చందుని. ఇది కూడా నిన్నటి వీడియో అండి, ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. నిన్న మధ్యాహ్నం వచ్చేసి అన్నము పప్పు అలాగే సేమ్యాలు సబ్బిం పాయసం అయితే చేసినానండి. సబ్బిం అంటే మా వారికి చాలా ఇష్టము. ఎప్పుడు పాయసం ఏం చేయాలంటే ఫస్ట్ వచ్చే నోటి నుంచి సబ్బిం పాయసం చేయంటారు. నా గొంతు ఇప్పటికే బాగలేదు, కానీ ఇంకా అలాగే చెప్తున్నాను మీకు వాయిస్ ఓవర్ ఇవ్వాలని. ఇంకా భోజనం తినేసిన తర్వాత సంతకైతే వెళ్ళానండి. ఎంత ఓపిక లేకపోయినా మీరే వెళ్ళి తీసుకొని రండి కూరగాయలు అని చెప్తే మేము ఎవ్వరు వెళ్ళము, నువ్వు వెళ్తే నీ జతకైనా వచ్చి అవి మోసుకొని వస్తాం కానీ మేమైతే వెళ్ళము అని అండ్రి. ఇంకా తప్పక ఇంకా నేనే వెళ్ళానండి. వెళ్ళి సంత అంతా చేసుకొని వచ్చినాను. మా ఊర్లో కూరగాయలన్నీ సంత రోజే దొరుకుతాయి. మామూలుగా దొరుకుతాయి కానీ కాస్ట్ ఎక్కువ. ఇక్కడ 10 రూపాయలు పెట్టేది అక్కడ 20 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. అందుకని చెప్పి సంత రోజే అన్ని కూరగాయలు తెచ్చేసుకుంటాను. తెచ్చుకున్న తర్వాత అన్ని కవర్లలోకి వేసుకొని బాక్సుల్లో వేసుకునేటివి బాక్సుల్లో, కవర్లోకి వేసుకునేవి కవర్లోకి వేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటానండి. కింద టిష్యూ వేసుకొని పైన న్యూస్ పేపర్ వేసుకుంటాను. వీడియో తీయమని చెప్తే మా బబ్బులు షేక్ చేసి తీస్తున్నాడు. మళ్ళీ ఏం చేసామండి, తప్పదు మరి. ఇంకా నాకు ఈ గతి లేదు, వాళ్ళకి మతి లేదు అనుకోవాలా, వదిలేయాలా. కింద టిష్యూలు వేసి పైన టమాటా పండ్లు పెట్టుకొని మళ్ళీ పైన టిష్యూ పేపర్ అయితే పెడతానండి. ఇలా పెట్టుకోవడం వల్ల అసలు కూరగాయలు అనేటివి పాడవవు. ఇంకా మిరపకాయలన్నీ ముచ్చికలు తీసేసుకొని ఒక కవర్లోకి వేసి పెట్టుకుంటాను. ఇంకా కొత్తిమీర అయితే ఫస్ట్ దాంట్లో ఉండే గడ్డి అంతా చూసుకొని గడ్డి అంతా తీసేసిన తర్వాత చిన్నగా కట్ చేసి బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటానండి. ఇలా చిన్న కట్ చేసుకొని స్టోర్ చేసుకోవడం వల్ల మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అలాగే వేసుకోవచ్చు. కూరలోకి చాలా బాగుంటుంది. పెద్దగా అయితే అస్సలు కట్ చేయను, ఇలా చిన్నగా కట్ చేస్తాను. ఎందుకో మరి ఎవరో తలుచుకుంటున్నట్లున్నారు. కూరగాయలన్నీ స్టోర్ చేసి పెడతా ఉంటే నాకైతే ఎక్కులు పెట్టాయి. ఇంకా మా అమ్మాయికి నీళ్ళు తీసుకొని రా అని చెప్తే తీసుకొని వచ్చింది. నీళ్ళు అయితే తాగేసినాను. ఇంకా ఇంతకుముందు నలిపాను కదా, అదైతే కసూరి మేతి అండి. పోయిన వారం తెచ్చిండే మెంతాకు ఎండబెడతానని చెప్పినాను కదా, ఎండబెట్టేసి నున్నగా నలుపుకొని ఒక కవర్లకో లేక బాక్స్లోకి వేసుకొని స్టోర్ చేసుకున్నామంటే ఎప్పుడైనా మసాలా ఐటమ్స్లోకి వేసుకుంటే చాలా బాగుంటుంది కసూరి మేతి. ఇంకైతే ద్రాక్ష పండ్లు తెచ్చాను కదా సంతలోంచి, ద్రాక్షలు అలాగే చెరుకు పాలు తెచ్చాను. అందరూ తాగేసాము. ఇంక ఈవినింగ్ ఊరికే కూర్చోయింటే మా ఆయన పాయసమైనా తీసుకొని రండి తిందామననే ఇంకా అందరికీ గిన్నెలలో పాయసం అయితే తీసుకొని వెళ్ళి ఇచ్చానండి. అందరూ కూర్చొని తినేసాము. ఎంతైనా ఇలా కూర్చొని ఫ్యామిలీ అంతా తింటా ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదండి. నాకైతే ఇలా కూర్చొని తినడం చాలా ఇష్టము. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్